నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 minutes 24 headlines. కొత్త టెక్నాలజీ ఉత్పత్తికి విజన్ కావాలి. ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విమర్శ. పాలన వదిలేసిన పవన్ కు డిప్యూటీ సీఎం పదవెందుకు? సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. ఎంపీ డీకే అరుణ. త్వరలో తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడు, కేంద్ర మంత్రి. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట, 15 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు. ఎస్సీ వర్గీకరణపై అపోహలు తొలగించేందుకు మేధావులు కృషి చేయాలి. మంత్రి దామోదర్ రాజనరసింహ. యూట్యూబర్లు 2000కి మహిళలను అవమానిస్తున్నారు. ఖుష్బూ. కేసీఆర్ పాలనలోనే ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టారు. ఈటెల రాజేందర్. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. నిర్ణీత వ్యవధిలోగా ప్రాజెక్టులు పూర్తి కావాలి. మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. వివాదాల పరిష్కారాలకు మధ్యవర్తిత్వం దోహదం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహింటన్ నారిమన్. తాండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఖ్యాతి బీఆర్ఎస్దే. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్. పట్టభద్రులు టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. జయలలిత ఖజానాలో 4,000 కోట్లు తమిళనాడుకు అప్పగించిన కర్ణాటక. శీష్ మహల్ పై సమగ్ర దర్యాప్తు, సిబిసి ఆదేశం. క్యాబ్ డ్రైవర్తో ఘర్షణ, కుప్పకూలి మాజీ ఎమ్మెల్యే మృతి. కర్ణాటక ప్రభుత్వ ఆసుపత్రిలో పవర్ కట్, సెల్ ఫోన్ లైట్ వెలుగులో వ్యక్తికి కుట్లు. హైడ్రోజన్ బెలూన్ పేలి మంటలు, నేపాల్ ఉప ప్రధాని పౌడేల్కు గాయాలు. రుణగ్రహీతలకు ఎస్బీఐ శుభవార్త. ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్ రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు. ట్రంప్ నిర్ణయాల ఎఫెక్ట్, అమెరికాలో అమ్మకానికి భారీగా ఇళ్లు. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి. టాలీవుడ్ లో విషాదం, ఎన్టీఆర్ ను పరిచయం చేసిన నిర్మాత కన్నుమూత. ఆకలి తీరుస్తున్న ప్రజాస్వామ్యం, అమెరికా సెనేటర్కు జైశంకర్ కౌంటర్.